భుజము గుడి భుజము కలిసి కకుతెరి కొత్త త్రిభుజము అడుగు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళ రేఖది కమలిక తిరిగి వేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి కొడుతుందో ఉష్ణం కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ కొళ్ళు కొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. ఏంటిది ఇన్ఫాచ్యుయేషన్ బావా? నువ్వెలాగో మెచ్చాడు కదా పోనీ. Infatuation. Oh, infatuation. దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంట కోరికలకి కొనమానం జంట సెంటిగ్రేడ్ సరిపోదంట పారమీట్ పని చేయదంట వయసు వేటి కొనబాలంటే తంట నేత నేత ప్రాయాలన అంతేలేని ఆకర్షణ అర్థం కాదు ఏ సైన్స్కైనా కింద పడును అని హరిపే నువ్వు దీనిపోదు కింద తల కిందులవుతుంది ఇన్ఫాచ్యుయేషన్ కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ కొళ్ళు కొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు infatuation. రెండు జంట కట్టే తీరా కంట ధన వేసమప్పాయంట రుణ వేసమమ్మాయంట కలిస్తే కరెంటే పుట్టే నంట ప్రతి స్పర్శ ప్రశ్నేనంట మారు స్పర్శ జవాబడా ప్రయాణికి పరీక్ష కంట పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చినంట అది అక్షరాల చక్కెర తింట మై మరచేనంట. ఏమిటా బట్టలు అలాగే బయటికి వెళ్ళిపోతావా? అది చిన్న పిల్ల బామా, చిన్న పిల్ల, పర్లేదు. ఒళ్ళు ఒళ్ళు తింటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. ఏంటి ఏం చూస్తారు ఇక్కడ? ఏం జరుగుతుందని? ఇదంతా కామన్. ఏ అమ్మాయి అబ్బాయి మధ్యనైనా ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్. According to abstract psychology, you know, infatuation is only a... Infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned arrogance, foolishly extravagant feeling, unappreciated of an unwarranted emotion. ఇదంతా మీకెలా తెలుసు? చాలా సార్లు విన్నామండి.
సర్లే సర్లే మనకి రేపు ఎగ్జామ్ ఉంది కదా చదువుకుందాం జరుగు బాగానే చదువుకోండమ్మా. దీన్నే ఇంగ్లీష్ లో కంబైన్ స్టడీస్ అంటారు. హలో అల్లుడు గారు, మీ కూతురికి మంచి సంబంధం చూశాను. మీరు చేయగలిగిన సంబంధమే. ఒకసారి రండి, మాట్లాడుకుందాం. మహాలక్ష్మి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బావా, నువ్వు ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను. మహాలక్ష్మి, నాకే ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను. ఓకే. మహాలక్ష్మి నీకు ఏం చెప్పాలి? అసలు నువ్వు మహాలక్ష్మికి ఏం చెప్పాలనుకున్నావు? అసలు ఎవరు ఫస్ట్ వచ్చారు? This is not ordinary thing. This is special thing. This is Balu's thing. This is Balu Mahendra's blood. బాగా ఫస్ట్ వస్తే నువ్వు ఏదైనా చెప్తాను కదా. నేను బాగున్నానా? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? ముందు నేను ఎలా ఉన్నానో చెప్పు, ఆ తర్వాత చెప్పు. సూపర్ అక్క. ఆ, అయితే తర్వాత చెప్తా. హలో రమేష్ గారు, మీ అబ్బాయి ఎప్పుడు ఫస్ట్ వచ్చినా పార్టీ ఇవ్వలేదు, ఈసారి పార్టీ ఇస్తున్నారు. కాసేపు ఆగండి, మా బావగారు ఊరి నుంచి వస్తున్నారు, వచ్చాక చెప్తాం. ఒక చిన్న సస్పెన్స్. ఓహో, హలో హలో, ఏంటి మహాలక్ష్మి, నీకు ఫస్ట్ రాలేదా? బావకు వచ్చింది చాలదా? మీ బావకు వస్తే నీకు కూడా వచ్చినట్టేనా? మీ ఇద్దరి మధ్య ఏదో ఎగ్జాక్ట్ చేసినంత. కంగ్రాట్స్. థ్యాంక్స్ కంగ్రాట్స్ రా, మొత్తాన్ని చేతిలో పార్టీ తీసుకున్నాం. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. మొత్తానికి బావగారు బాగా ప్లాన్ చేశారుగా. ఐటీ తీయడి బిస్కెట్ వేసి ఫస్ట్ కొట్టేశారు. కంగ్రాట్స్. అయినా వాడు గ్రేట్ అమ్మా. వీళ్ళిద్దరు కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేసినా జస్ట్ 2% తక్కువ వచ్చింది. లేకపోతే వాడే ఫస్ట్ వచ్చాడేమో. మహాలక్ష్మి, మీ నాన్న అయితే ఇంకా రాలేదు. వచ్చేస్తున్నారమ్మా. దగ్గరలో అక్క 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 బాలు స్టార్ట్ అవ్వనున్నారు. టెరస్ మీదకి అదే. ఓకే, నేను తీసుకెళ్తాను, మీరు రైట్. యా, ఫీల్ అవ్వ కాజల్. జీవితంలో గెలిపోవటంలో సహజమే. వాటిని పక్కన పెట్టి ముందుకెళ్ళిపోవాలి, అంతే. ఎవరు? యా యా, ఓకే. యూ టేక్ కేర్. బాయ్. బలి జనకి శంకర్ బావా షాక్ అయిపోయి ఉంటాడు. లేకపోతే సెకండ్ వచ్చినందుకు పార్టీ ఇవ్వాలంటే మా బాబా ఆస్తులు అమ్ముకోవాలా? ఏదైనా వాడు గ్రేట్ బావా. మనం ఎంత డిస్టర్బ్ చేసినా వాడికి నీకనే 2% తక్కువ వచ్చింది. మనం ప్లాన్ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడి ఫస్ట్ వచ్చేవాడేమో. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కదా. సో ఆయన డిస్టర్బ్ చేయకపోయారంటే నాకు ఫస్ట్ వచ్చేది కాదు. డెఫినెట్ గా అది కట్టర్ నాకు. ఎంతైనా అజిత్ గ్రేట్ కదా మహాలక్ష్మి. అంతే కదా బావా. మరి నేను అదే అజిత్ గ్రేట్ అయితే మరి నేను నువ్వు గ్రేటే బావా. ఓ క్వశ్చన్ 2 ఆన్సర్లు ఉండవు. అజిత్ గ్రేటా, నేను గ్రేటా? నువ్వే గ్రేట్ బావా. ఆ గ్యాప్ ఏంటి? ఆలోచిస్తే గానీ నేను గ్రేట్ అనిపించట్లేదా? బలవంతంగా ఒప్పుకున్నావా? అంత హ్యాపీగా ఉన్నారు బావా. ఈ గొడవ అంతా ఎందుకు, కేక్ చేద్దు కదా. సో గొడవలు ఎందుకు అని ఒప్పుకుంటాం. సో అజిత్ ఇస్ గ్రేట్. నేను ఫస్ట్ వస్తే ఏదో చెప్తాను, ఇదేనా? బావా బావా, నువ్వు నాతో మాట్లాడద్దు. అసలు ఫస్ట్ వచ్చింది సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఎవడో ముస్టేజ్ ఫస్ట్ వచ్చినట్టు. మీరు ఆడమంటారా? కేకేసేదానికి పార్టీ లేదా ఏం లేదు. అందరూ నేర్చుకోకండి. నానే చెప్పి
అందరికీ నేను ఎదవలా కనిపిస్తున్నాను. అజిత్ గారు గ్రేటా? అసలు ఆడేలా గ్రేట్ అవుతాడు? అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది? డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ అయితే గ్రేటా? చూడు, ఒకవేళ ఆడికి నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవుడు. ఇన్ఫాచ్యుయేషన్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయాల? నేను డిస్టర్బ్ అయినా? అంటే నేను డిస్టర్బ్ చేశానా బావా? అజిత్ గారి డిస్టర్బెన్స్ అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినట్టే. ఒక్కటేనా బావా? ఒకటే. ఒకటైతే ఇప్పుడు చెప్తున్నాను, నీకు నచ్చితే గ్రేట్. అవును, వెళ్ళిపోయి కట్టించు. తినేది మా ఫుడ్ పొగిడేది ఆడిని. ఏంటి ఏమంటున్నావు? తినేది మా ఫుడ్ పొగిడేది ఆడిని అన్న. అయితే ఏంటి నాన్న ఏమంటుందో? ఎక్కడో ఊరి నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టి కాలేజ్ డబ్బులు కట్టి చదివిస్తే వేరే ఎవరినో పోతుంది. అజిత్ గ్రేట్ అంట, అజిత్ గ్రేట్. అసలు ఎవడా రాస్తారా? ఎవరెవరికి ఫుడ్ పెట్టారు? మామయ్య బిజినెస్ స్టార్ట్ చేసింది మా నాన్నకి డబ్బులు ఉంటాయి, అది మర్చిపోకు. వాడితో మాట్లాడుతున్నట్టు లోపడేంటమ్మా చూడండి చూడండి, అర్థం పార్థం లేకుండా ఈ బిజినెస్ అంతా వాళ్ళే అంట. మనం ఉండేది వాళ్ళ ఇంట్లోనే అంట. వాళ్ళు ఫుడ్ తింటామంట. నాన్న అంటావి నువ్వు. మా నాన్న ఊరు నుంచి తీసుకురాపోయి ఉంటే మీ ఊళ్ళో అంట్లు తోముకుంటూ బతికేటారు. నేను అంటుతో పడిన బతకలేదు బావా, కానీ నువ్వు ఫస్ట్ రాకపోతే బతకలేవు. అవును, నేను ఫస్ట్ రాకపోతే బతకలేను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, నేను లేకుండా మీ ఫ్యామిలీ బతకలేదు. ఓకే, మీరే ఫుడ్ పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఫీజు కట్టారు, అంతే కదా? జాబ్ చేసి ప్రతి పైసా ఇంట్రెస్ట్ సహా తీసేస్తా. నీకెవరు జాబ్ ఇస్తాడే? నేను ఒకరోజు కంపెనీ పెట్టినప్పుడు నీకోసం ఒక సీట్ వేకెంట్ గా పెట్టా. కావాలంటే వచ్చి తీసుకో. అలాగే బావా, నీ కంపెనీ ప్రాబ్లంలో నోటు చెప్పు, నేను హెల్ప్ చేస్తా. నీ చేత దాని మహల్ క్లియర్ తెచ్చుకుంటా. ఎప్పుడు వచ్చారు? మనం ఎక్కడ బావగారు రండి. ఎవరు చిన్నపిల్లలు కూడా మీరు రండి చెప్తాను. వద్దురా తర్వాత మాట్లాడుకుందాం. ఆగో, ఆ